భక్తి వన్ దైవత్వాన్ని అందించే ఒక భక్తి ఛానల్. పండుగలు, దేవాలయాలు, రోజువారీ జాతకం, పూజా విధానం, స్తోత్రాలు, సనాతన ధర్మం గురించి ఆసక్తికరమైన విషయాలు, ఆధ్యాత్మిక జ్ఞానం సృష్టిస్తాము. తప్పకుండా www.bhakti1.com కి లాగిన్ అవ్వండి. భక్తివన్ ఛానల్ ని వీక్షించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. భక్తివన్ ప్రేక్షకులకి పునఃస్వాగతం. నవరాత్రుల్లో భాగంగా ఈరోజు మనం 3వ రోజుకు వచ్చేసాం. అప్పుడే 3వ రోజు ఉపాసన ఇవాళ శరన్నవరాత్రుల్లో. 3వ రోజు చంద్రఘంట, అంటే నవ దుర్గల రూపంగా చూస్తే మనకి చంద్రఘంటాదేవి. అలాగే మనకి ఇటువైపు విజయవాడ పద్ధతి ప్రకారం చూసుకుంటే గనక గాయత్రీదేవి. అయితే దీనికి రంగు ఏం చెప్పారు? చీర రంగు ఇవాళ అంటే కనకాంబరం రంగు, లేకపోతే బూడిద. అంటే ఇది 2 పద్ధతులుగా చెప్తున్నాం కాబట్టి ప్రతిదానికి 2 ఆప్షన్స్ చెప్పుకుంటున్నాం. బూడిద రంగు, ఈ 2 రంగులు చెప్పారు. కనకాంబర రంగుకి ఏం చెప్తారంటే అసలు కాంతి, శక్తి సూచిస్తుందిట. అంటే కనకాంబరం రంగుని చూసినప్పుడు మనకు ఒకలాంటి శక్తి ఉన్నట్టుగా, బహుశా అందుకేనేమో కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళని చూస్తే కూడా మనకు ఒకలాంటి, అంటే ఆ విరక్తి భావన, ప్రతిదాన్ని త్యజించాలనే భావన, దాంతోపాటుగా శక్తి బాగా ఎక్కువ ఉద్దీపనం అయ్యే శక్తి కూడా దానికి ఉంటుంది ఆ రంగుకి అని చెప్తారు. అలాగే పూజ చేయాల్సిన పూలు, ఇవాళ పూజ చేయాల్సిన పూలు తామర పూలు. తామర పూలతో గనక అమ్మవారిని ఈరోజు ఈ అవతారంలో గనక మనం చంద్రగంట తర్వాత గాయత్రీదేవిని తామర పూలతో గనక పూజిస్తే అమ్మవారు చాలా సంతుష్టి అయి మనకి కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుస్తుంది అని ఒక నమ్మకం. అయితే ఇంకా నైవేద్యాలకు వద్దాం. నైవేద్యాలకు వచ్చినప్పుడు నిమ్మకాయ పులిహోర, తర్వాత రవ్వ కేసరి. మనం అన్నంతో కూడా చెప్పుకుంటూ ఉన్నాం, అన్న పదార్థం కూడా ఏదైనా ఒకటి పెట్టాలి అని. సో ఇక్కడ మనము అనుకునేటప్పుడు గాయత్రీ దేవికి సంబంధించిన అన్న నివేదన మన ఇష్టం. ఏదైనా కూడా మనకు అన్నంతో చక్కెర పొంగలి, ఏది మనకు వీలైతే అట్లాంటిది అన్నంతో కూడా ఒకటి బియ్యంతో చేసుకుని పెట్టచ్చు. రవ్వ కేసరి తర్వాత నిమ్మకాయ పులిహోర కూడా అన్నంతో చేసేదే కదా, ఇది తీపి అది కారము, అలా కూడా ఈ 2 కూడా పెట్టుకోవచ్చు. అమ్మవారిని అసలు మామూలుగా చూస్తే కనుక అమ్మవారికి ప్రధానంగా 3 రూపాలు అన్నారు. అంటే ప్రకృతి, జగన్మోహిని, లలిత అని 3 రకాలుగా 3 ముఖ్యమైన రూపాలుగా అమ్మవారికి చెప్తూ ఉంటారు. పురాణాల్లో మనం చదువుతూ ఉన్నప్పుడు తెలుస్తుంది. అట్లాగే ప్రకృతిని మళ్ళీ మనం 5 రూపాలుగా విభజించారండి. ఇది నేను ఒక దగ్గర ఎవరో పండితుల వారు చెప్తున్నప్పుడు వినడం జరిగింది. అది నాకు ఇక్కడ బాగుందనిపించి నేను ఇక్కడ ముచ్చటిస్తున్నాను. ఆ 5 రూపాలని ఏమిటంటే దుర్గా, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధాట. అంటే శక్తి రూపంగా మనం అమ్మవారికి ఒక పేరు ఇచ్చుకున్నప్పుడు అసలు ఆ రూపము ఎందుకు ఒక దేవుడికి ఇల్లాలుగా లేకపోతే భార్యగా మనం ఎందుకు చెప్పుకుంటాము అంటే, పరమేశ్వరుడికి బుద్ధిశక్తి సరస్వతిట. అంటే బుద్ధిని ఉపయోగించడం బ్రహ్మ కూడా మనకి చెప్పేటప్పుడు బ్రహ్మకి భార్య సరస్వతి అని చెప్తాం. అంటే క్రియేషన్ మనం చేస్తున్నప్పుడు ఎట్లా చేయాలి క్రియేషను అనే బుద్ధి ఉండాలి కాబట్టి ఆ బుద్ధి శక్తి ఏదైతే ఉందో అది సరస్వతి అని చెప్పారు. అలాగే సంపదనిచ్చే శక్తి ఏమో లక్ష్మి అన్నారు. పరమేశ్వరుడికి సంపదనిచ్చే శక్తి లక్ష్మి అన్నారు. అలాగే నియామక శక్తి ఏమో దుర్గా అన్నారు. అంటే ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క పేరు ఇచ్చారు. అలాగే వేద శక్తి గాయత్రి అన్నారు. ఇవాళ మనం గాయత్రి ఉపాసన చేసుకుంటున్నాం కాబట్టి వేద శక్తిని గాయత్రి అని చెప్పారు. ప్రేమ శక్తిని రాధ అన్నారు. యాక్చువల్గా చూస్తే మనకి 5 శక్తులు కూడా ప్రతి మనిషికి కూడా అవసరమే కదా. అంటే సరస్వతి మనకి బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. అలాగే లక్ష్మి ధనం, అష్టైశ్వర్యాలు, ఒట్టి ధనం అనే కాదు అష్టైశ్వర్యాలు ఉండాలి. అలాగే మనకి పార్వతీకి, దుర్గకి ఉన్న నియామక శక్తి ఉండాలి. ఏ పని ఎట్లా చేయాలో దానికి కావాల్సిన శక్తియుక్తులు అవన్నీ కూడా కావాలి. అలాగే గాయత్రి మాతలో ఉన్న ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ, ఈ 5 రకాల రంగులు మొహాలు ఏదైతే గాయత్రి మాత విగ్రహంలో మనం చూస్తామో ఆ శక్తులన్నీ కూడా మనకి కావాలి. ప్రేమశక్తి, ఇవన్నీ ఉండి ప్రేమశక్తి లేకపోతే ఉపయోగం ఏంటి అంటే, అమ్మవారి నుంచి విశ్వజనం నుంచి కూడా మనం ప్రేమను ఆశిస్తున్నాం, మన మీద గ్రేస్ అండ్ లవ్ ఆశిస్తున్నాం. అలాగే మనం అమ్మవారి నుంచి తీసుకున్న ప్రేమని మన చుట్టుపక్కల ఉన్న అందరి మీద కూడా ప్రసరించాలి, అందరితో ప్రేమగా ఉండాలి. అందరిలో కూడా ఆ గాయత్రి మాతని
చంద్రగంటని దర్శించగలగాలి. ఇది మెయిన్ ఉద్దేశం. 9 రకాలు అవతారాలు మనం చెప్పుకుంటున్నాము అంటే మనం బాహ్యంగా చేసే క్రియ, బాహ్యంగా చేసే పూజ దగ్గరే ఆగిపోకుండా ఎందుకు ఇది చేస్తున్నాం, ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో ఉన్న దైవతత్వాన్ని దర్శించగలిగేటంత వరకు కూడా మనం ఇలాంటి ఉపాసనలు చేస్తూ ఉండాల్సిందే అని చెప్పారనమాట. దీనికి ఈరోజు పూజ విషయంకి వచ్చేసరికి మనం ప్రతిరోజులానే పొద్దున్నే ఏ రోజైనా కూడా అండి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శుచిగా శుభ్రంగా సూర్యోదయానికి ముందరే మనం కాలకృత్యాలు తీర్చుకుని పూజా మంటపం ఏర్పాటు చేసుకున్న దగ్గర చక్కగా అన్ని పూజకు కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని నిర్మల మనసుతో నిర్మల చిత్తంతో గనక మనం ఈ పూజ అంటే ఏం చెప్పాము, ఆ రోజు అవతారం ఇవాళ మనం గాయత్రి అనుకున్నాం, గాయత్రి అష్టోత్తరం, అష్టోత్తరం నిత్యం మొదలు పెట్టుకోవాలి. షోడశోపచార పూజలు చేయడం, ప్రతిరోజు కొబ్బరికాయ, తర్వాత పాలు, రవ కేసరి, పులిహోర ఇవన్నీ చెప్పుకున్నాం కదా, ఇవన్నీ నివేదన చేయడము, తర్వాత గీతం శ్రావ్యామి, నృత్యం దర్శయామి ఇవన్నీ కూడా ఉంటాయి షోడశోపచార పూజల్లో. గీతం శ్రావ్యామి అంటే నాకు అనిపిస్తుంది భగవంతుడికి మనం వేరే కళలన్నీ ఏది కూడా మనకి కొంతవరకే తీసుకెళ్తాయట, మనకి ధర్మార్థ కామాల వరకే తీసుకెళ్తాయి. కానీ భగవంతుడి మీద భక్తి, తర్వాత ఈ వాగ్గేయకారులాగా పాట పాడి భగవంతుడితో మనం ఆ కీర్తన ద్వారా చేసే భక్తితో మోక్షం సాధించవచ్చు అని చెప్తారు. ఎందుకంటే మనం మమేకం అయిపోతాం ఆ గీతం పాడుతున్నప్పుడు, ఆ రూపం గురించి తలుచుకోవడం అట్లా. అలా పొద్దున పూట మనకు కుదిరినప్పుడు ఏదైనా చిన్న కీర్తన గాయత్రి మీద చెప్పుకోవచ్చు, స్తోత్రం చెప్పుకోవచ్చు. దేవి సూక్తంలో మనం చెప్పుకున్నట్టే ఆ దేవి సర్వభూతేషు, అందులో ఉన్న శక్తి రూపేణ, విద్యారూపేణ ఇలాంటి మంత్రాలన్నీ కూడా చెప్పుకోవచ్చు. కానీ స్తోత్రం కంటే కూడా గీతం చేయడం, సాయంత్రం పూట మనకి చక్కగా దర్బారు అమ్మవారు మణి ద్వీపంలో ఉంటున్నట్టుగా ఆవిడ నివాసం అక్కడ అని విన్నాము. చక్కగా ఆవిడని దర్బార్లో ఉన్నట్టుగా ఊహించుకుని సాయంత్రం పూజ చేసినప్పుడు గీతాలు అంటే మనం చక్కగా అమ్మవారికి పాటలు పాడడము, భజనలు చేయడము, ఇప్పుడు గాయత్రి మీద మనకున్న భజనలు, తర్వాత ఓంకారము, ఈ ఆవిడ గురించి గొప్పతనము, ఇట్లాంటివి పాటలు, ఇలాంటివన్నీ కూడా సాయంత్రం పూట చేసుకుని పూజ దీంతో పాటు చేస్తే అమ్మవారు కూడా చాలా సంతోషిస్తుంది. ఒక దర్బార్ ఏర్పాటు చేసి అమ్మవారికి మనం నృత్యం, గీతం వీటితో కూడా మనం పూజ చేసినట్టుగా భావన. అయితే ఇప్పుడు ఇక్కడ గాయత్రి మాత గురించి చెప్పుకుంటున్నప్పుడు గాయత్రీ దేవిట పొద్దునేమో గాయత్రిగా, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతిగా ఉంటుంది అని చెప్తారు. 3 రూపాలుగా మనకి. అందుకే త్రిసంధ్య వేళల్లో కూడా గాయత్రి ఇది చేయడం కూడా ఉంది కదా, మనకి తెలుసు. మనకేమంటారు, యజ్ఞోపవీతం ధరించిన అందరూ కూడా ప్రతిరోజు వాళ్ళు సంధ్యావందనం అని 3 సార్లు చేస్తారు. ఈ 3 సంధ్యల్లో అమ్మవారి గురించి ప్రార్థన చేయడము అట్లా. అయితే ఈవిడికి ఎంత శక్తి ఉందంటే ఈ మంత్రం కని చెప్తారు, అందరూ అర్హులే ఇవి చేయడానికి అని. అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాల పద్ధతులు ఫాలో అయ్యే వాళ్ళకి అనుష్ఠానంగా దాన్ని చెప్పారు. అలా 24 అక్షరాలది మంత్రం నేను చేయలేను, నాకు ఇది లేదు, అర్హత లేదు అనుకున్న వాళ్ళు కూడా ఏమీ నొచ్చుకోక్కర్లేదు. ఓంకారంలో ఇవన్నీ నిక్షిప్తం చేయబడి ఉన్నాయని చెప్పేసి అమ్మవారే స్వయంగా చెప్పడం జరిగింది. ఓంకారం చక్కగా ప్రతిరోజు చేసుకున్నా కూడా ఈ గాయత్రి మంత్రం చేసినంత ఫలితం వస్తుంది. అంటే ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం ఈ మంత్రం ఏదైతే ఉందో ఇది తెలిసి చెప్పుకున్న వాళ్ళు పర్వాలేదు, అది చేసుకుంటారు. అలా కాకపోయినా ఓంకారంతో కూడా ఆ గాయత్రి మాత అనుగ్రహం సాధించవచ్చు అని చెప్పేసి తెలుస్తోంది. అలాగే యాదేవి సర్వభూతేషు, దేవి భాగవతం మనం రోజు చెప్పుకున్న లలితా సహస్రనామం, ఖడ్గమాల ఇవన్నీ కూడా మనకి రోజు మనం ఏమనైతే నిబంధనలు పెట్టుకున్నామో వాటిలో భాగంగా ఇవన్నీ కూడా చేసుకుని పూజ నివేదన అవన్నీ చేసి పూజ ముగించుకుంటాం మనం. ఈ గాయత్రి మాత గొప్పతనం గురించి ఇంకా చెప్తూ ఏమన్నారంటే, ఎవరైతే ఆవిడని గానం చేస్తూ ఉంటారో వాళ్ళని రక్షిస్తుంది తెల్లవేళల ఆవిడ అని చెప్తారు. అంత గొప్పతనం ఆ మంత్రంలో ఉంది అని. ఆవిడ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏదైతే ఉన్నాయో అదే ఒక మంత్రంలాగా మనం గనక అనుకుంటూ చేస్తే గాయత్రిని ఉపాసన చేసిన వాళ్ళకి మేధోశక్తి చాలా పెరుగుతుంది. అందుకే చాలామంది కూడా ఏం చేస్తారంటే విద్య బాగా రావాలన్నా, తర్వాత బుర్ర చురుగ్గా పనిచేయాలన్న పిల్లలకి, మగపిల్లలకి చక్కగా 8 ఏళ్ల లోపు 5 ఏళ్ల లోపు వేద పాఠశాలకు పంపించాలంటే కూడా 5 ఏళ్ల కల్లా ఉపనయనం, 8 ఏళ్ల లోపల ఉపనయనం చేసి పంపిస్తారు. వేరే వాళ్ళకు కూడా విద్య బాగా రావాలి అంటే చాలా చిన్నతనంలోనే గాయత్రి మంత్రం ఉపదేశం చేసి వాళ్ళు ప్రతిరోజు త్రికాల సంధ్య వీలైతే, లేకపోతే కనీసం 2 సార్లు అయినా పొద్దున సాయంత్రం, మధ్యాహ్నం స్కూల్లో ఉంటారు, కాలేజీలో ఉంటారు కాబట్టి అలా ఉపాసన చేసుకుంటూ ఉన్న వాళ్ళకి మేధోశక్తి బాగా పెరుగుతుంది అమ్మవారి అనుగ్రహం వల్ల అని తెలియడం జరిగింది. మళ్ళీ
మళ్ళీ ఈ గాయత్రి ఉపాసన గురించి తలుచుకోగానే నాకు చందోళి శాస్త్రి గారే జ్ఞాపకం వస్తున్నారు. నిజంగా ఆయన జీవితం చదివితే అండి, ఆయన జీవితంలో జరిగిన ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటే ఎంత ప్రేరణ పొందుతామో మనం. ఈ గాయత్రి మాతకి ఎంత ఆయన ఉపాసన చేశారంటే, ఒకసారిట నేను విన్నది చెప్తున్నాను, ఆయన జీవితంలో జరిగినది. ఒకళ్ళ ఇంటికి ఆయన వెళ్ళడం జరిగింది ఏదో పని మీద. వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక 20 ఏళ్ల యువతి ఉన్నది, వాళ్ళ అమ్మాయో ఎవరో వాళ్ళ తెలియదు మరి, వాళ్ళ ఇంట్లో ఉన్నది. ఆ అమ్మాయికి కొంచెం మతి చాంచల్యం వల్ల సరిగ్గా ఉండకుండా కొంచెం ఇట్లా అట్లా ఎక్కువగా అలా బిహేవ్ చేయడం అది జరుగుతోందిట. ఈయన చూడంగానే ఈయనకు అర్థమైపోయింది ఆ అమ్మాయి సామాన్యంగా లేదు, ఆ అమ్మాయికి చాంచల్యం, మతి చాంచల్యం అది కొంత ఉంది అని. ఏదో ప్రేత పిశాచాలు ఏదో ఆవహించి ఉంటాయని వాళ్ళు పట్టేస్తారు, పెద్దవాళ్ళకి తెలిసిపోతుంది. వెంటనే నువ్వు ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళాలంటే నేనేం చేయాలి, ఏం చేస్తే నువ్వు ఆ అమ్మాయిని వదులుతావని చెప్పి ఆ అమ్మాయిని చూస్తూ ఆయన ఎవరైతే ఆవహించుందో ఆ శక్తిని అడిగారట చందోళి శాస్త్రి గారు. అడిగితే అన్నదట, సహస్ర గాయత్రి ఫలితం నాకు సమర్పిస్తే నేను ఈవిడ వదిలి వెళ్ళిపోతాను అని చెప్పిందిట. ఆయనకి తెలుస్తోంది అదంతా, ఆయన కాన్వర్జేషన్ మాట్లాడుతున్నారు ఆ శక్తితో. ఆయన అన్నారట వెంటనే, నేను ధారపోస్తాను నీకు నా సహస్ర గాయత్రి. అంటే ఆయన ఎంత నిష్టగా ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు ఆయన ఎంత గాయత్రి మంత్రం చేస్తారో ఆ సహస్ర గాయత్రి ఫలం నేను ధారపోస్తానని చెప్పి ఆయన ఆ ఫలితం అంతా ధారపోయంగానే ఆ అమ్మాయిని వదిలేసి ఆ దుష్ట శక్తి వెళ్ళిపోయిందని, ఆ అమ్మాయి మళ్ళీ మామూలుగా అయిందని అని చెప్పేసి, ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్న ఉదంతాలు. అంటే గాయత్రి మాతని మించిన దేవత లేదు, గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు అని ఎందుకు అంటారో ఇలాంటివి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ మేధోశక్తిని సరిగ్గా గనక ఉంచుకుని పాజిటివ్గా నకారాత్మకంగా ఉన్న ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టి సకారాత్మకంగానే ప్రతి విషయాన్ని చూడడం అనేది నేర్చుకుంటే పాలుకి పాలు నీళ్ళకి నీళ్లు. అంటే ఎట్లా అయితే హంస, మనం తర్వాత చెప్పుకోబోయే అవతారాల్లో కూడా సరస్వతి వాహనం హంసగా చెప్పుకుంటాం. అంటే పాలని నీళ్ళని, స్వచ్ఛమైన పాలని నీళ్ళని వేరు చేయగలిగిన శక్తి ఉన్నట్టే మన బుద్ధిని ప్రచోదనం చేసి మంచికి చెడుకి కూడా వివేకంతో మనం తేడా తెలుసుకోగలగాలి. అదే మన సాధనకి లభించే ఫలితం కూడాను. మళ్ళీ రేపు 4వ రోజు ఉపాసన ఏం చేయాలి అనే విషయాలతో మళ్ళీ రేపు కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. భక్తి1 దైవత్వాన్ని అందించే ఒక భక్తి ఛానల్. పండుగలు, దేవాలయాలు, రోజువారీ జాతకం, పూజా విధానం, స్తోత్రాలు, సనాతన ధర్మం గురించి ఆసక్తికరమైన విషయాలు, ఆధ్యాత్మిక జ్ఞానం సృష్టిస్తాము. తప్పకుండా www.bhakti1.com కి లాగిన్ అవ్వండి. భక్తి1 ఛానల్ ని వీక్షించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.